వద్దులే వద్దులే ఏం లేదు. నేను వాడిని కొంచెం టెస్ట్ చేయాలి. వచ్చిందండి వయ్యారి. అది రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చాడు 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 వచ్చాడు. అందంగా ఉంది కదా అని మాట్లాడుతున్నాను. అందంగా ఉంటే మాట్లాడలేదు. ఆవిడ వయసు ఏంటి, నీ వయసు ఏంటి? అందంగా ఉంటే మాట్లాడాడు బొంగులాగా. నీకు వయసుతో సంబంధం ఏముందని కదా అని చెప్పి ఎంత అందంగా ఉండదు నిజంగా. అసలు ఏంటండి బాబు, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటాను. మీతో అంటే మీరు ఇంకా పొంగిపోతారు కానీ మీరు నాకు ఫోన్ చేయరు ఆ మాట అంటే. ఇవ్వలేదు చెప్పు ఒకసారి. ప్రాంక్ అది కొంచెంసేపు ఉంటే అడిగి రెండు పగిలిపోదు. ఏంటి చిన్న, నా కొడుకు చాలా అందరితోటి కూడా చాలా ప్రేమ ఉన్నది అని చెబుతున్నాడు. ఎవరికి? నీకా? నా మీద. అయితే నేను వాడిని కొంచెం టెస్ట్ చేయాలి. వచ్చిందండి వయ్యారి. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టినట్టు వాడికి నేను ఫోన్ చేస్తాను. ఈ లోపల రియాక్షన్ ఎలా ఉంటుంది, నిజమైతే ఆడు సీరియస్ అయిపోతాడు. లేదంటే ఫోన్లేమో జనరల్ గా ఏముంది, అందరు కామనే కదా, ఇలా జరుగుతున్నాయి కదా అంటాడు. అవి నేను టెస్ట్ చేయించుకుంటే వాడిని నేను పిలుస్తాను ఇప్పుడు. సరే పిల్లండి. సరేనా? ఓకే ఓకే పిల్లండి. హలో సాయి, ఒకసారి వెళ్ళారమ్మా. ఒకటి ఎవడో ఏడిపించాడమ్మా నన్ను. రా అర్జెంట్ గా రా, మేము ఇక్కడే ఉన్నాం, పార్క్ పక్కన ఉన్నాం, రా తొందరగా రమ్మా. ఓకే, వాడు వస్తాడు, ఏం రియాక్షన్ ఇస్తాడో చూద్దాం. సరే, నువ్వు కూడా ఏంటి ఏంటి ఆవిడకి ఇష్టమైంది అన్నట్టుగా నువ్వు మాట్లాడు. సరేలే, చూద్దాం అది రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చాడు 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 వచ్చాడు. ఇందాక నుంచి ఏంటంటో అన్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడమ్మా. నాకు నేనేం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదా? నేనేం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదా? మాట్లాడుకుని నాకు ఫోన్ చేసి పిలుస్తారు, నాకు అర్థం కాదు. లేదు బ్రో, నేనేం మాట్లాడలేదు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మామూలుగా ఆవిడతో ఏం చేస్తున్నావు ఇప్పుడు? మామూలుగా అందంగా ఉంది కదా అని మాట్లాడుతున్నాను. అందంగా ఉంటే మాట్లాడలేదు. ఆవిడ వయసు ఏంటి, నీ వయసు ఏంటి? అందంగా ఉంటే మాట్లాడాడు బొంగులాగా. నువ్వు వెళ్ళిపో అంటే వింటివన్నీ. వాడు నన్ను ఎన్ని రకాలు ఎన్ని మాట్లాడాడో తెలుసా నీకు ఏమన్నానే? సరే అమ్మా, ఒక్క నిమిషం ఆగో, ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఇంకోసారి కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేయమంటావా? అంత బాగా ఏమన్నాడు, అంత మాటలు ఏమన్నాడు? అన్నాడు ఏదేదో అంటున్నాడు. నేను ఇన్లేను, నేను చెప్పలేను కొడుక్కి. ఏదేదో అంటున్నాడు వాడు. కాదు, నీకేం అవసరం? ఇటు పక్క దేనికి వచ్చావు, ఏం పీకడానికి వచ్చావు నువ్వు? అసలు నేను నీ మట్టు వచ్చావు, నీ మట్టు నువ్వు వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చి నువ్వు ఆవిడతో. నాకు 80 సంవత్సరాలు, అర్థమైంది నీకు? వయసుతో సంబంధం ఏముందని కదా అని చెప్పి వయసుతో సంబంధం అన్నా, నేను అసలు ఆవిడకి ఇంకేం అనలేదు కదా. ఏమనుకో వయసు, ఇప్పుడు నా ముందు వయసుతో సంబంధం ఉంది. అమ్మాయి మాట్లాడితే బాడీ ఉంది కదా, వెళ్ళిపోకు. ఆగు, నిన్నే నువ్వే పిలిచావు మనకు ఫోన్ చేసి, నేను చడాయిస్తానని పిలిచాను. నువ్వు నా కొడుకు అని పిలిచాను. నా కళ్ళ ముందు ఏమంటున్నాడు? వయసుతో సంబంధం ఏముంది అన్నాడు. నువ్వు రెచ్చిపోకమ్మా, ఆగు కొంచెంసేపు ఆగు, మాట్లాడి. కాదు బ్రో, నేనేం అనలేదు బ్రో. ఆ మాట చాలదా? ఏం మాట? నువ్వేం పెద్ద హీరో అనుకున్నావు, ఇది అనుకున్నావు? వచ్చి ఆవిడకి కాదు బ్రో, ఎంత అందంగా ఉండదు నిజంగా. అసలు ఏంటండి బాబు, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటాను. మీతో అంటే మీరు ఇంకా పొంగిపోతారు కానీ మీరు నాకు ఫోన్ చేయరు ఆ మాట అంటే. మీరు వాడు ఏమంటున్నాడు అసలు? మీతో నేను ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకున్నాను నేను, అర్థమైందా? నాతోటి ఏముంటాడు చెప్పడు. గలీజ్ గా లెక్కలు చేస్తున్నావు సార్ నువ్వు. అసలు మీరు ఎవ్వరో కూడా తెలీదు. ఆ మాటలేంటి? అమ్మాయిని తీసుకో, మా అమ్మాయితో ఎంజాయ్ చెయ్యి. నీ ఏజ్ తగ్గిన అమ్మాయితో ఎంతో గడ్డం కూడా ఎక్కడ మెరవలేదు. నాకు తెలిసిపోయింది. ఏమో మళ్ళీ మీరు మంచి చెప్పాల్సి పోయి మళ్ళీ అమ్మాయితో ఎంజాయ్ చెయ్యు, వద్దు. జనరల్ గా అబ్బాయిలు అమ్మాయిలతోటే ఉంటారు, అంతే కదా? నా 80 నాకు నీకు ఏంటమ్మా చెప్పు. సరే సరే పెద్ద కాదు కానీ ఎందుకు డిస్కషన్ వెళ్ళిపోయి. లేదు బ్రో, నేను మామూలు మాట్లాడుతున్నాను కదా. ఏం కోపం ఇష్టం అమ్మా? సీరియస్ అండి, సీరియస్. చాలా కూల్ గా మాట్లాడుతున్నాను. చెయ్యి చేసుకున్నదో తేకు, దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి.
నేనేం మాట్లాడుతున్నాను? నువ్వు నేను వచ్చినప్పుడు మాట్లాడడం చాలా తప్పు మాట్లాడావు. తప్పే అందంగా ఉందని నా దగ్గర నువ్వు మాట్లాడావు తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు మాటలు తప్పు మీ అమ్మని ఎవరైనా మాట్లాడకూడదు. ఏమనంటే ఊరుకుంటావు నువ్వు? లేదు, ఊరుకోను. ఇప్పుడు మా అమ్మ అంటే నేను ఊరుకోను అలాగే. అర్థం అయ్యేలా చెప్పాడు కదమ్మా. నీ దారిని వెళ్ళిపోయి ఏంటి ఇంకా నుంచుంటున్నావు ఇక్కడ? నీతో తాగిసి వచ్చావా? లేదు, తాగిసి కూడా behave చేస్తున్నావు. తాగి తరగాలి చెయ్యాలి. మొఖం అలాగే ఉంది. మొఖం ఏంటాడు? మొఖం అలాగే గుంటంగానే ఉందిలే. మనిషి తెలిసిపోతున్నాడు కానీ ఏదో జనరల్ గా ఏదో నేను ఎలాగా మరి హీరోయిన్ కాబట్టి ఆడు చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఊరుకమ్మ మరీనా నువ్వు హీరోయిన్. ఇప్పుడు ఈయన వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు, ఇంక నేను చూసుకొని కూర్చుంటాను ఇక్కడ ఇలా నించొని. నువ్వు ఎందుకున్నావు కొడుకు మరి? చూసుకొని కూర్చోను ఇక్కడ ఎటు వాళ్ళు చెప్తే. బాడీ అయితే పెంచేసావు బాగానే కొనేస్తున్నావులే. షర్ట్లే మంచి మంచి షర్ట్లు ఇంకా బాడీ ఆనాలి. వెళ్ళిపో నాయన, వెళ్ళిపో. ఎందుకు వచ్చింది ఆడ? సరే, ఎందుకు discussion ఎందుకని వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో. తీసుకెళ్ళు. నన్ను వదలబుద్ధి అవ్వట్లేదు వెళ్తాను. అంటే ఇక్కడ ఉంటావా? సరే మనం వెళ్ళిపోదాం పద. మనం వెళ్దాం దా. నువ్వు ఎక్కడ ఉంటావా అమ్మా రండి మరి? మనం ఎక్కడ పోదాం. ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు అసలు. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉంటే మరి వెళ్ళిపో. వెళ్ళిపోమ్మా. నాకు ఇక్కడ మామూలుగా చెట్టు కింద గాలి బాగుందని చెప్పి అయ్యయ్యో. కోసం waiting కోసం నేను- అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి, ఇవన్నీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మమ్మ ఉన్నది. ఇది నీ ఏరియానా? నీ రూమ్ ఇక్కడ? కాదు, మరి నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు తిరుగుతున్నావు? నేను మామూలుగా వచ్చాను బ్రో. అమ్మాయిలు ఎవరైనా ఉంటే లైన్ వేసుకుందాం అనేసి వచ్చాను. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. మరి నాకే సిగ్గు, శరం, మానం, మర్యాద ఏం లేవా? అక్క చెల్లి ఎవరు లేరా? లేరు బ్రో. అంటే నువ్వు అమ్మ కూడా పోట్లేదా? అలా అంటే మాత్రం ఇంకా నేను వేరేలా మరి వేరే దాంట్లో మరి అట్లనే ఉంటది. నువ్వు ఎవరు లేరు బ్రో, ఎవరు లేరు బ్రో అంటే ఇట్లనే ఉంటది. ఇవే మాట్లాడతాను. ఇంకా తేడా వస్తే ఇంకా తవరన మాట్లాడతాను నేను. ఓరి నాయన వీడు కొంచెం మెట్లోడమ్మా, ఎందుకు వచ్చి తిక్కడమ్మా, ఎందుకు వచ్చింది? నువ్వు వెళ్ళిపో, నీ దారిని వెళ్ళిపో. మేము ఏదో మాట్లాడుకుంటా పోలే. వెళ్ళిపో bro. వెళ్ళిపో చలో బయలుదేరు. పోన్లే. నువ్వేం చెయ్యి కాడి మీద. బ్రో, నన్ను పంపించేస్తారేంటి? మరి ఏం చేస్తావు? వెళ్ళు, ఇక్కడ వాళ్ళు నువ్వు వెళ్ళిపో. మొక్కలు చూస్తావా? ఏమైనా నాకు అర్థం కాదు. వెళ్ళిపో. ఏమో మరి అన్న వంకే చూస్తాడే బాబు. ఓ బ్రో. చూసారండి, నా కొడుకు అందరూ అన్న మాట నిజమా అవునా కాదా అని నేను వచ్చాను. ఫ్రాంక్ ఆ? ఫ్రాంక్ ఇది ప్రాంక్? ఏ తప్ప? ఇదేం ప్రాంక్ అమ్మ? ఇలాంటి ప్రాంక్ రావడం చేస్తా నాకు అర్థం కావట్లేదు. అందరూ అన్నారు చిన్న సాయి, అందరూ అన్నారు నీకు యాక్షన్ చేస్తున్నాడమ్మా అన్నారు. అందుకు ఈ అబ్బాయి పాప నాకు దొరికాడు తమ్ముడు. మరి ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి తెచ్చావు అయితే? అయ్యో, వెళ్తున్నాడు పాపం, ఇలా వెళ్తున్నాడు. ప్రాంక్ చేసాం బ్రదర్. నేను సరదాగానే ముందు చెప్పాను. నువ్వు కాదు, ఎవరికి చెప్పి ప్రాంక్ చేశారు? ఎవరికి చెప్పి ప్రాంక్ చేశారు? అంటే నువ్వు ఇంకా బాగుంది. ఇక్కడ కెమెరా పెట్టారు సరే అంటే ఏదో నిజం అనుకోని కెమెరా వీటి జనాలు తెలుసు కదా, ఇలాంటి వాడు ఎదవల ముఖాలు జనాలు గుర్తుపడతారు కానీ తప్పు కెమెరా తప్పు. పెట్టారు. వాడి పాపం అలా వెళ్తుంటే నేనే తమ్ముడు ఇలారా మా అందరూ చూడ చాలా మంది అంటున్నారు సాయి ఇలాగ అంత డూప్లికేట్ అంటున్నారు. అవునా కాదా అని నువ్వు నన్ను రచ్చగొట్టినట్టుగా నేను ఫోన్ చేస్తాను. ఆడు వస్తాడు, అప్పుడు మన సరదాగా కాదు, ఆయన ఇప్పుడు ఈ చేసి వీడియో యూట్యూబ్ లో అప్పుడు- పెడతారు. ఇది మరి పెట్టరా? మరి పెడతానికే కదా. ఇలాంటి గలీజ్ వీడియోలు చా. చూస్తే జనాలు ఇది గలీజ్ వీడియో కాదు, ఇది రీల్ ఏ రియల్ యాక్షన్ మరి అవును, ప్రాంక్? ఇది real action. ప్రాంక్. ఇంకా వేరే ఐడియాలు లేవా? ఇంకా వేరే ఐడియాలు రావా మీకు? ఫ్రాంక్ అయ్యేవా లేదో చెప్పు ఒకసారి. ప్రాంక్ అది అయ్యలేదా? ఇంకొంచెంసేపు ఉంటే అడిగి రెండు పగిలిపోదు. నువ్వు మాస్టర్కి మూడు ఎలా అది వచ్చినప్పుడు ఎలాగ శివుడు అప్పుడు నేను ఎలా కూల్ చేసి కానీ సాయికి మీరంటే చాలా ఇష్టం ఉందండి. ఫోన్ చేయగానే వచ్చాడు. ఓ హీరో ఇద్దం కూడా చూపించాలి కదా. ఓ ఈ ప్రాంకులు కొత్త అన్నం ఆయన పొన్ను ఆయన నిజంగా ప్రాంకులు చేయడం మాని అనిపిస్తుంది. కాదు, వీడియోలు చేయడం నేను ప్రాంకులు ఎక్కడికి చూస్తే వెళ్ళిపోమంటే? నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటే చెప్పు ఒకసారి. రూమ్ లోకి వెళ్ళి పడుకోండి ప్రశాంత్. లక్ష్మణ్ చాలా సూపర్ వీడియో కట్ చేశాను ఇంట్రెస్ట్ వదిలే వదిలే ఏం లేదు. లక్ష్మణ్ చాలా సూపర్ వీడియో కట్ చేశాను ఇంట్రెస్ట్ వదిలే